రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వచనం కూడా, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. చదువుకున్నటువంటి భాగంలో ఒక కుటుంబం కరువులో ఎలాగో పోషించబడిందో రాయబడింది. మొదటి వచనం మనం చూస్తే 17వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. మొదటిగా యాజకుడు, ప్రవక్త, రాజు. వినండి జాగ్రత్తగా. ఎంతమంది ఉంటారు? ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఒకటి యాజకుడు, ప్రత్యక్ష గుడారంలో పనిచేయడానికి. రెండవది ప్రవక్త, దేవుని దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని రాజ్యంలో జరగబోయే విషయాలను గురించి దేవుని దగ్గర నుండి రాజుకు తెలియజేసేవాడు. ఇక మూడవదిగా రాజు ఉంటాడు పరిపాలించటానికి. ప్రవక్తలు మూడు విధాలుగా మనకు కనబడతారు. చెరకు ముందున్న ప్రవక్తలు ఉన్నారు, చెరలో ఉన్నప్పుడున్న ప్రవక్తలు ఉన్నారు, బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తలు ఉన్నారు. చెర కంటే ముందున్న ప్రవక్తలు ఉన్నారు, చెరలో ఉన్నప్పుడున్న ప్రవక్తలు ఉన్నారు, చెర తర్వాత ఉన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే విషయం ఏం జరిగిందంటే, ప్రజలు చేస్తున్నటువంటి పాపమును బట్టి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని యాకోబు పత్రికలో మనం చూస్తాం. అతడు మనలాంటి స్వభావం గల మనుష్యుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు అని చూస్తాం. ప్రియులారా వినండి, ఇక్కడ కరువులో వర్షం పడకపోతే కరువే. నేటి దినాలు కూడా మనం చూస్తే వర్షాలు లేవు. దేశంలో కొన్ని స్థలాలు మాత్రమే వర్షాలు పడుతున్నాయి, కొన్ని స్థలాల్లో వర్షాలు పడతలేవు. కరువు ఏర్పడింది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యాలు వస్తున్నాయి, అశాంతితో ఉన్నారు, అసమాధానంతో ఉన్నారు. ప్రపంచంలో మానవులకు నెమ్మది లేదు. కారణం ఏంటంటే, మానవుని యొక్క స్వభావమును బట్టి, మానవుడు చేసేటువంటి పాపమును బట్టి దేశంలో, ప్రపంచంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులు. కొన్ని కుటుంబాలు కూడా నెమ్మది లేదు. తమ వ్యక్తిగత జీవితాలను బట్టి, తమ వ్యక్తిగత యొక్క ఆలోచనలను బట్టి మానవునికి నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని రాయబడింది. అంటే మానవుడు పాపములో ఉన్నంత వరకు నెమ్మది అనేది దొరకదు. అయితే ఇప్పుడు ఈ సారేపతు విధవరాలు ఉంది. ఆ విధవరాలు కరువులో ఎలాగూ పోషించబడిందో ఒక 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఏలియా సారేపతుకు వచ్చినాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు పోషించబడ్డాడు. తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమయ్యే తనతో మాట్లాడినప్పుడు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 11వ వచనంలో, 10వ వచనం, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను.
ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. ఈయన సారేపతకు వచ్చినాడు. సారేపతకు వస్తే గవిని దగ్గర ఒక విధవరాలు ఏం చేస్తుందంట? కట్టెలు ఏరుకొనుచుంది. చాలా కరువు ఉంది, తినడానికి ఆహారం లేదు, చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో వారు ఉన్నారు. వాగులన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు కూడా లేవు. అయితే ఇప్పుడు సారేపతి విధవరాలతో ఏలే చెప్తున్న మాట ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి కొంచెము నీళ్ళు తీసుకురా అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీళ్ళ తర్వాత ఒక అప్పము తీసుకొని రా అని చెప్తున్నాడు. అయితే ఆమె ఏమీ స్పందించదో ఒకసారి చూడండి. మొదటి సంగతి అక్కడ కనబడుతుంది మనకు. తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఏం చెప్తుంది చూడండి. 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. ఏలే చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కొంచెం రొట్టె తీసుకురా, ఒక అప్పం తీసుకురామని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసునా? లేదయ్యా అంటలేదు, చెయ్యను అంటలేదు, రొట్టె తీసుకొని రానని చెప్తలేదు. కానీ ఏం చెప్తుంది తెలుసునా? ఏముందో అదే చెప్తుంది అనమాట. ఏముందంట? బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో పట్టెడి పిండే ఉంది అంటుంది. అంటే ఆమె యథార్థత మనం చూస్తున్నాం. కరువులో పోషించబడాలంటే మనలో యథార్థత ఉండాలి. మన దగ్గర ఏముందో అదే చెప్పాలి. చాలామంది భక్తి జీవితంలో లోపల ఏదో భక్తి లేకుండా జీవిస్తుంటారు, కానీ భక్తిగా ఉన్నట్టుగా నటిస్తాం. ఇక్కడ మనం విషయాలు ఆలోచన చేసినప్పుడు ఆమె ఏముందో అదే చెప్తుందన్నమాట. దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి మన జీవితంలో ఏముందో అది చెప్పాలి. లేనిది చెప్పాల్సిన పని లేదు, కల్పితాలు అవసరం లేదు. మనలో ఏముందో అదే చెప్పాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఈమె ఏ పరిస్థితిలో యథార్థంగా ఉంది చెప్పండి? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే ఒక అప్పం ఉంది కదా. ఇప్పుడు నాకును నా కుమారునికి చేసుకొని నేను చనిపోవాలంటుంది. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా యథార్థత వదిలిపెట్టలేదు. చాలాసార్లు ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాలంటుంటారు కొంతమంది? ప్రాణం మీదకి వస్తే ఏం కాదు, గొంతు మీదకి వచ్చినప్పుడు ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, ప్రాణ అపాయ స్థితిలో ఉన్నారు, కరువు కోరలో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు, కానీ ఏం చెప్తుంది తెలుసునా? వాస్తవం మాట్లాడుతోంది. ఎంత ఉందో అంత చెప్తుంది అనమాట. నేటి దినాలు మన దగ్గర ఎంతైనా ఉండవచ్చు, కానీ ఇప్పుడే ఇస్తే అయ్యా నా దగ్గర లేవు, ఏదైనా కొంచెం డబ్బు సహాయం చేస్తావా, ఆపదలో అంటే నా దగ్గర ఏమి లేవని డబ్బాడ వాడేస్తారంతే. అంటే ఆమె యథార్థత మనం చూస్తున్నాం. క్లిష్ట పరిస్థితులలో కూడా యథార్థత మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలో పోషించబడాలంటే యథార్థత ఉండాలి. చాలామంది కుటుంబాల్లో యథార్థత లేదు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అబద్ధాలు చెప్తుంటారు. ఫోన్లో ఎవరితో మాట్లాడినా ఉంటారు, నో ఎవరితో మాట్లాడలేదు అంటుంటారు. మాట్లాడుతూనే ఉంటారు, నేను మాట్లాడలేదు అంటుంటారు అన్నమాట. యథార్థత చాలా అవసరం. భక్తి జీవితంలో నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, నీ జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలంటే యథార్థత చాలా అవసరం. భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండాలి, భర్త దగ్గర భార్య యథార్థంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు యథార్థంగా బ్రతకాలి, కుటుంబం దేవుని దగ్గర యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా లేనంత వరకు మనం నష్టపోతూనే ఉంటాం. మనలో క్లారిటీ లేకపోతే, మనలో సత్యము లేకపోతే, మనలో యథార్థత లేకపోతే ఎంత కాలము బ్రతికినా మనం నష్టంలోనికే వెళ్ళిపోతాం. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం మనకు తెలుసు. అపోస్తల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలు ఉన్నారు. దీనిని ఇంతకే అమిత్రా అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇంతకే. యథార్థత ఉందా? నో. బైబిల్ గ్రంథంలో యోబుని గురించి రాయబడింది, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు.
అతని వంటి వాడు భూమి మీదనే లేడు అని రాయబడింది. యోబు లాంటి యథార్థత ఎక్కడ భూమి మీదనే లేదు. అతని వంటి యథార్థత. అతడు ఎటువంటి పరిస్థితుల్లో యథార్థంగా ఉన్నాడు? అన్నీ పోయినాయి, ఆస్తి అంతా పోయింది, సంతానం పోయింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది, అయినా కూడా యథార్థత వదలలేదు. మనం అన్నీ ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాం, సమృద్ధి ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాం, కానీ కరువులో యథార్థత ఉండడం చాలా ముఖ్యమైంది. నష్టపోయినప్పుడు యథార్థంగా ఉండడం చాలా ముఖ్యమైంది. అప్పుల సమస్యలో కూరుకుపోయినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి మనం యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను మన జీవితాలను ఎలాగో మార్చగలడు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈమె కరువులో కూడా తన యథార్థమైన జీవితాన్ని ఒప్పుకుంటా ఉంది. అయ్యా, నా దగ్గర బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. ఆమె ఏమీ దాచుకోలేదు. మన జీవితాల్లో యథార్థంగా లేము గనక చాలాసార్లు మనం నష్టపోతున్నాం, మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సమస్యలు వచ్చినప్పుడు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం. యోబుని గురించి 4 సాక్ష్యం ఇచ్చారు. యోబుని గురించి ఎవరెవరు చెప్పుతున్నా? ఒకటి, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు యథార్థవంతుడని. రెండవది, సాతానుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఊరకనే యథార్థంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఒకసారి అన్ని తీసేయి అంటున్నాడు అపవాది. ఇక మూడవది ఎవరు సాక్ష్యం ఇచ్చారు తెలుసునా? భార్య చెప్తుంది, ఇంకా నువ్వు ఎందుకు యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణంగా అంటుంది. భార్య దృష్టిలో కూడా యథార్థంగా ఉన్నాడు యోబు. 7 దినాలు ఈ మొబైల్ వచ్చిన తర్వాత భార్య దగ్గర యథార్థంగా ఉండలేకపోతాం. ఒక స్థలంలో ఉండి మరొక స్థలంలో ఉన్నామని చెప్తాం, ఒక స్థలంలో ఉంటే మరొక స్థలంలో పనిచేస్తున్నామని చెప్తాం. యథార్థత పోయింది 7 దినాల్లో. ఎవరితో చాటింగ్ చేస్తున్నామని భార్య అడిగితే నో చూసుకున్నా అని ఫోన్ అట్లా పడేస్తాడు అంతే. డిలీట్ చేస్తే ఉంటాయండి దాంట్లో. ఏమన్నా మనం బిఎస్ఎన్ కంపెనీ అది గవర్నమెంట్దే మన చేతులు ఉండేది, తీసేసి అటు పోతాయి. గవర్నమెంట్లు పట్టుకుంటే అని బయట పడతాయి, కానీ మనం పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పట్టుకుంటారు అనుకోండి. ఎన్ని మనం డిలీట్ చేస్తామో. పేరెంట్స్కి తెలియకుండా సీక్రెట్ కోడ్ మెయింటైన్ చేస్తుంటారు. వాట్సాప్లో పేరెంట్స్ ఓపెన్ చేయకుండా, ఫేస్బుక్ ఓపెన్ చేయకుండా, యూట్యూబ్ను ఓపెన్ చేయకుండా మన రహస్యమైన కార్యాలన్నీ లోపల పెట్టుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో లాకేసి పెట్టుకుంటారు, ఎవరికి తెలియనట్టుగా ప్రవర్తిస్తారు. 7 దినాల్లో మానవునికి యథార్థత లేదు. నువ్వు పోషించబడాలంటే, నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలంటే యథార్థత చాలా ప్రాముఖ్యమైనది. ఈ యథార్థత లేని వరకు మనం ఎంత నటించినా ఒకరోజు మన నటన అంత ఏమవుతుంది? ఇంతవరకు రవి పాట అన్నాడు, నటన ఏమైపోతుందంట? కష్టాల పాలైపోతుంది. జీవితం గమ్యం చేరలేము, మన బ్రతుకు గమ్యం చేరలేదు. మనం నటించే వరకు గమ్యాన్ని చేరుకోలేము, మనం రీచ్ కాలేము. ఒకవేళ స్టడీస్లో ఉంటే కూడా ఉన్నత స్థాయికి మనం వెళ్ళిపోలేము, ఎందుకంటే మనం నటిస్తున్నాం. ఇంకా మనలో యథార్థత లేనే లేదు. బైబిల్ గ్రంథంలో చూడండి ఒక మాట, కీర్తనకారుడు అంటున్నాడు ఒక మాట చూడండి, దయచేసి గమనించండి. 11వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన చివరి వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. నువ్వు యథార్థంగా ఉండు. ఏమైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు యథార్థతను వదిలిపెట్టొద్దు. ఇదే ప్రాముఖ్యమైంది. యోబు జీవితాన్ని అంచెలంచెలుగా 2 స్థాయికి తీసుకొని పోవడానికి గల కారణం ఏం తెలుసునా? ఫస్ట్ ఆయన క్వాలిఫికేషన్, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్లో దేవుడు చెప్పింది మొదటి మాట ఏమన్నాడు? యోబు, ఆ మాట చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడు. మొట్టమొదటి క్వాలిటీస్ యోబును 2 ఆశీర్వదించడానికి మొట్టమొదటి క్వాలిటీస్ దేవుడు ఏం చూసినాడు యోబులో చెప్పండి? యథార్థత. డబ్బు ఉందని కాదు, ఆస్తుందని కాదు, ఊజు దేశమందు గొప్పవాడని కాదు,
ఏమి లేకపోయినా యథార్థంగా ఉన్నాడు, అన్ని కోల్పోయినా యథార్థంగా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ప్రమోషన్. యోబుకు మొదటివన్నీ తీసేసినాడంటే అర్థం ఏంటంటే రెండో స్టెప్ ఇంకా ప్రమోషన్లోనికి వెళ్ళిపోవాలని. కొన్నిసార్లు ఇబ్బందుల పాలైపోతాం, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి, చాలా నష్టపోతాం, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, ఇంకా వేరే దిక్కు లేదన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయినా సరే నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు యోబును హెచ్చించినట్టుగా హెచ్చిస్తాడు. యోబు గ్రంథంలో దేవుడు ఆస్తిని ముందు చెప్పలేదు. అర్థమైందా? అంటే దేవుడు ముందు ఆస్తి చూడడు. దేవుడు ముందు చూసేది ఏం చెప్పండి? మన హృదయం. దేవునికి కావలసింది మన హృదయం. మన ఆస్తులు అవసరం లేదు దేవునికి. యోబు ఆస్తి చూడలేదు, యోబు హృదయం చూస్తున్నాడు ముందు. మనమైతే జనరల్గా ఏం చెప్పుకుంటాం? ఒకవేళ మన చర్చికి ఎస్పీ వచ్చినాడు అనుకో, ఏం చెప్తాం తెలిసిన? ప్రకటన చేస్తాం, ఇక్కడికి వచ్చి ఏం చెప్తాం? ఫలాని జిల్లా ఎస్పీ గారు ఆయన ఇక్కడికి వచ్చినాడు, ఆయనను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తామని చెప్తాం. ఆయన క్వాలిటీ చెప్తాం ముందు. ఆయన ఎస్పీ ఏమనుకున్నావు అని చెప్తాం. అధికారులను ప్రేమించాల్సిందే వాస్తవం. దేవుడు అంటున్నాడు ముందు ఎవరిని చూస్తున్నాడు? దేవుడు హృదయం చూస్తున్నాడు. మనుషులు వాళ్ళ గొప్పతనం, వాళ్ళ స్టేటస్ చూస్తారు, వారి ఔన్నత్యమును చూస్తారు. దేవుడు హృదయాన్ని చూసేవాడు. అయితే యోబును మొట్టమొదటి క్వాలిటీ ఏం గుర్తిస్తున్నాడు దేవుడు యోబులో? అతడు యథార్థవర్తనుడు. ఇప్పుడు ఈ సారేపతి విధవరాలు చివరి అప్పం వరకు వచ్చిన యథార్థతను వదిలిపెట్టలేదు. చివరి అప్పం అది. ఈ అప్పం అయిపోతే ఇక మరణమే శరణ్యం వారికి. ఇక వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు. కరువులో ఉన్నారు. చాలా దేశాలు, ప్రపంచంలో చాలా దేశాలు కరువులో ఉన్నాయి. కరువులో కొట్టుబెట్టాడుతున్నారు. నీ జీవితంలో కరువులో ఉన్న, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్న, నువ్వు ఉన్న వాటిలో యథార్థంగా ఉంటే చాలు. దేవుడు నేనేం చేస్తాడు? పైకి తీసుకొని వెళ్తాడు. యోబు యథార్థంగా ఉన్నాడు. ఈ సారేపతు విధవరాలు, ఒక విధవరాలు, భర్త లేనిది, కుమారుడున్నాడు అంతే, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, బంధువులు లేరు, నానేవారు లేరు, పలకరించేవారు లేరు. కానీ ఆమెలో ఉన్న యథార్థత ఆమెనే కాపాడింది. మన జీవితంలో యథార్థత ఉందా? యథార్థత ఉందా? చేస్తామంటే చేయలేం, వస్తామంటాం పాల్గొనలేం. కానీ యథార్థత ప్రాముఖ్యమైంది. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఆమె యథార్థత మనం చూస్తున్నాం. తర్వాత రెండవ సంగతి ఆలోచన చేద్దాం. చూడండి 13వ వచనం చదవండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. మొదట ప్రయారిటీ, ప్రాధాన్యత. రెండవ విషయం ఏంటంటే ఆమె ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనో వారికి ప్రాధాన్యతనిస్తోంది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనో వాటికి ప్రాధాన్యతనిస్తోంది. నేను తిన్న తర్వాత తీసుకొస్తానిందా? నేను తిన్న తర్వాత, నేను నా కుమారుడు తిన్న తర్వాత తీసుకొస్తామని చెప్పిందా? అంటే భక్తి విషయంలో దేవునికి కానీ, దేవుని సేవకులకు కానీ, దేవుని పరిచారకులకు కానీ ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆమె ఇస్తోంది. మొదటి ప్రాధాన్యత, మొట్టమొదటిది, మొదటి అప్పము, ప్రాధాన్యత, ప్రియారిటీ. మనం దేవునికి ప్రాధాన్యతని ఇస్తున్నామా? నో. మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. చూడండి, మత్తయి సువార్త 6:37 మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుతారా త్వరగా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఈ మాటకు అండర్లైన్ చేసుకోవాలా? మొదట వెదుకుడి. ఆమె మొదటి అప్పం తీసుకొని వచ్చి ఏలియాకి ఇస్తుంది, ప్రవక్తకి ఇస్తుంది. మత్తయి సువార్తలు కూడా చూస్తున్నాం.
నా పేరట శిష్యుడని చేర్చుకొని గిన్నెడు చన్నీలిస్తే శిష్యుని ఫలం పొందుతారు. ప్రవక్త అని చేర్చుకొని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఉంటుంది. శిష్యుడని చేర్చుకున్న ఫలం ఉంది, ప్రవక్త అని చేర్చుకున్న ప్రవక్త ఫలం పోదు. ప్రవక్త కొరకు ప్రాధాన్యతనిస్తూ ఉంది. మనం దేనికి ప్రాధాన్యత? ఆదివారం రోజు మనకు పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకోండి, వివాహాలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ముందు దేనికి ప్రాధాన్యతనిస్తాం? ఫస్ట్ ప్రాధాన్యత దేనికి ఇస్తాం? మనము దేనికి ఇస్తాం చెప్పండి, పర్లేదు. దేనికి ప్రాధాన్యతనిస్తాం? పెళ్ళికే. దేవునికి ప్రాధాన్యత ఉండదు, పెళ్ళికి ప్రాధాన్యత ఉంటుంది. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేం, రెండో ప్రాధాన్యత దేవుడు. మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా వృదిని రారాజుగా నిలచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా హృదయంలో రారాజుగా ఉండాలయ్యా. నా హృదయంలో మొదటి స్థానం నీకే, మొదటి స్థానం నీకే ప్రభువా. ఉదయకాలం లేస్తేనే దేనికి ప్రాధాన్యతనిస్తాం మనం? మామూలుగా జనరల్గా లేస్తేనే ఎక్కడికి పోతుంది మన చెయ్యి? పర్లేదమ్మా చెప్పండి. ఏం కాదు, లేవడం తడుముకుంటాం, కళ్ళు కూడా కనపడుతున్నాం, అప్పటికి కళ్ళన్నీ మూసుకుపోయి ఉంటాయి. అయినా మనం ఏం చేస్తాం? ప్రతి భక్తుడు, దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి మొదటిగా లేస్తేనే ప్రభువుకు ప్రాధాన్యతనివ్వాలి, ప్రార్థన గడపాలి, వ్యక్తిగతంగా ప్రభుతో గడపాలి. ప్రతి వ్యక్తికి 3 రకాలైన ప్రార్థనలు ఉండాలి, గుర్తించండి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన. ఈ 3 ప్రార్థనలో ఏది తక్కువైనా మనం నష్టపోతాం. భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసుకోవాలి, కొద్దిసేపు పిల్లలతో కలిసి, కుటుంబం కలిసి ప్రార్థనలు గడపాలి. వ్యక్తిగతంగా చేసుకుంటాం మంచిదే, వ్యక్తిగత మన జీవితాన్ని సరి చేసుకోవడానికి కుటుంబంలో ప్రార్థన చేస్తే కుటుంబంలో ఉన్న కొదవలల్లి ఏం చేస్తారు? దేవుడు తీర్చేస్తాడు. కుటుంబంలో ఏ అవసరాలున్నా తీర్చాలంటే కుటుంబంతో కలిసి ప్రార్థించాలి. మొదటి ప్రాధాన్యత, మొదటి లేవగానే ప్రభు పాద సన్నిధికి వెళ్ళాలి. నీ చరణములే నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. యేసుని తోడా ఎవ్వరు సాటి, దోషము బాపును, నీ చరణములే నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. ఉదయం లేవగానే ప్రార్థన గడుపుతున్నారా? వ్యక్తిగతంగా ప్రార్థన ఉందా? లేవడమే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి, ప్రభు పాద సన్నిధికి వెళ్ళాలి, ఆయనతో గడపాలి, సమయం తీసుకోవాలి ప్రభుతో గడపడానికి. ఈమె మొదట ఏం చేసింది? కరువులో పోషించడానికి 2 విషయాలు తెలుసుకున్నాం. నంబర్ 1, ఒకటి ఆమెలో ఉన్న యథార్థత, రెండవది ఆమె ప్రాధాన్యత మనం చూస్తున్నాం. ఆమెకి దేనికి ముందు ఇవ్వాలనో, దేనికి తర్వాత ఇవ్వాలనో, ఏది ముందు చేయాలా, ఏది వెనక చేయాలో తెలుసుకోవాలి. కుటుంబాలు కూడా కొన్నిసార్లు ఎక్కడేముండాలో అక్కడ ఉండదు. కిచెన్లు ఉండాల్సినవి హాల్లో ఉంటాయి, హాల్లో ఉండాల్సినవి కిచెన్లు ఉంటాయి. చెప్పుల స్టాండ్ కాడ ఉండాల్సినవి హాల్లో ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడేం పెట్టుకోవాలో, ఎక్కడేం సర్దుకోవాలో తెలియదు కొంతమందికి. కొంతమంది బట్టలు ఆరేస్తారు, మన మామూలుగా ఈ సాకుల కాడ ఉతికేటప్పుడు వేస్తారు చూడు, ఇట్లా తాళ్ళు కట్టి ఆరేస్తుంటారనమాట.
మడత పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా, కనపడాలన్నా ఇన్ని కలర్లు ఉన్నాయని, బట్టలు ఇన్ని కలర్లు ఉన్నాయి ఇలా కానీ చూపించడానికి కదా కొన్నిసార్లు. అంటే ఎక్కడ ఏముండాలనో, ఏది ముందు ఏది వెనక, ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలని తెలుసుకోవాలి. విలియం కేరీ గారు అన్నారు, ఆయన ముందుగా చెప్పులు కుట్టేవాడు కదా, ఒక ఆయన వచ్చి ఇట్లా దగ్గర ఇట్లా పడేసి పాలిష్ చేయి అన్నాడంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ గాడ్ నెక్స్ట్ షూ అన్నాడంట. ముందు దేవుడు తర్వాతనే పని కదా, ముందు దేవుడు తర్వాత పని. మనం పని ముందు, దేవుడు తర్వాత. మార్తమ్మ ఇంటికి ఆహ్వానించింది, చాలా మంచిగా ఆహ్వానించింది యేసుప్రభుని బేతనియకు. ఎక్కడుంది ఆమె ఆహ్వానించిన ఆమె? కిచెన్లో ఉంది. ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? పనికి, విస్తారమైన పనికి. పని చేసుకోకూడదని కాదు, బైబిల్ చెప్తుంది పని చేయమని. ఎవడైనా పని చేయకపోతే భోజనం తినకూడదని చెప్తోంది. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి పని చేసుకోవాలి. ఖాళీగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. సోమరులు ఏ పనులు చేయవలసి వచ్చునంట? వెట్టి పనులు చేయవలసి వచ్చునని రాయబడింది. సోమర్తనంగా ఉండకూడదు, పని కలిగి ఉండాలా. టైంపాస్ కొరకు టీవీ ముందు కూర్చోకూడదు. టైం అంటే ప్రార్థన గడుపు, వాక్య ధ్యానం చేయి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇద్దాం. చివరి మాట చెప్పి ముగిద్దాం. వర్షం కూడా పడుతుంది, దేవునికి స్తోత్రం. దేవుడు సమృద్ధిని ఇస్తున్నట్టున్నాడు ఈరోజు. చివరి మాట చెప్పి ముగిద్దాం. చూడండి 15వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా ఆమె నమ్మింది. ఆమె విశ్వాసం మనం చూస్తున్నాం. నమ్ముతుంది ఎవరి మీద? ఏలియా చెప్పిన మాట మీద. ఏలియా మాట నమ్మింది. ఆయన మాట ప్రకారం వెళ్ళింది. వాస్తవానికి రొట్టె చేసినప్పుడు అంతా అయిపోయింది కదా, ఒక అప్పం చేసింది, పిండి అంతా అయిపోయింది కదా. అయిపోయిందా లేదా? అయిపోయింది. ఖాళీగా ఉంది, బుడ్డిలో నూనె కూడా లేదు, తొట్టిలో పిండి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏలి చెప్తున్నాడు, పోయి చేసుకోపో అంటున్నాడు. ఆమె నమ్మింది. ఆమె విశ్వాసము గొప్పది. మనం మన జీవితంలో విశ్వాసం అనే పెట్టుబడి ఎంత పెడితే అంత మేలు జరుగుతాయి. పిండి పెట్టినంత రొట్టె కదమ్మా, నువ్వు ఎంత విశ్వాసం ఉంటే అంత జరుగుతుంది. ప్రభు అన్నాడు, ఎంత విశ్వాసం ఉంటే చాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే, అంటే మనకేమి లేదని, ఎంత లేదని అర్థం? అంత కూడా లేదని అర్థం. యేసుప్రభు అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొంటాడా అన్నాడు. నిజమే, యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇంత గొప్ప కార్యాలు జరిగితే, ఇంకా మన విశ్వాసం ఎక్కువైతే ఎంత గొప్పది. వ్యాపారంలో పెట్టుబడి ఎంత పెడితే అంత ఆదాయాలు లాభాలు వచ్చినట్టుగా విశ్వాసం అనే పెట్టుబడి నువ్వు ఎంత పెడితే దేవుడు అంత స్థాయికి నిన్ను తీసుకెళ్తాడు. ఆమె విశ్వాసంతో ముందుకెళ్ళింది, నమ్మింది, అంతే. పోయి చూస్తే మళ్ళీ పిండి ఉంది, బుడ్డిలో మళ్ళీ నూనె ఉంది, ఇక చేస్తూనే ఉంది. దాదాపుగా 3.5 సంవత్సరాలు కరువులో పోషించబడింది. అయిపోతుంది, లేదు ఇంకా లేదు, ఒకటే అప్పమని చెప్పిన ఆమె కరువులో పోషించబడింది. 3.5 సంవత్సరాలు, 3.5 years కరువులో పోషించబడింది. దేవుడు అద్భుతాలు చేయలేడు అనుకున్నావా? దేవుడు ఉన్నవి లేనట్టు చేస్తాడు, లేనివి ఉన్నట్టు చేస్తాడు. కానీ మనలో ఉండాల్సిన 3 లక్షణాలు. కరువులో ఉన్నావేమో, సమస్యలో ఉన్నావేమో, ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, అవమానంలో ఉన్నావేమో, 3 సంగతులు ఖచ్చితంగా చేయాలి మన జీవితంలో. అభివృద్ధిలోనికి రావాలంటే, కష్టాల్లో నుంచి బయటపడాలంటే, కష్టాల నుంచి నువ్వు గట్టెక్కాలంటే 3 విషయాలు ఖచ్చితంగా చేయాలి. 1 యథార్థత. అన్ని విషయాలు యథార్థత. దేవునికి ఇష్టం లేదు ఏదైనా ఉందా నీ హృదయంలో? ఇంకా దాచుకొని పెట్టుకున్నావా? ఇంకా దానిలో ముడేసుకొని పోయినావా? నీ జీవితంలో ఇంకా లోపల బంధించబడ్డాయా? నీ జీవితంలో ఇంకా పెనవేసుకొని పోయినాయా? పాపం ఏదైనా ఉంటే దేవునికి ఇష్టం లేనిది రిమూవ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రిమూవ్. ప్లీజ్ రిమూవ్. మన జీవితంలో, మన హృదయంలో దేవునికి ఇష్టం లేనిది ప్లీజ్ రిమూవ్. మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేయం కానీ రియాక్టివేషన్ చేస్తాం. ఏం చేస్తాం?
యాక్టివేషన్, రియాక్టివేషన్ చేస్తాం, మళ్ళీ దాన్ని సమకూర్చుకుంటాం. ఫోన్ రియాక్టివేషన్, సిమ్ రియాక్టివేషన్ కదా. పాపం రియాక్టివేషన్, రిమూవ్ చేయము, రియాక్టివేషన్ చేసుకుంటాం. ఇంకా సమకూర్చుకుంటాం, పాపం తప్పులను సమకూర్చుకుంటాం, మోసాన్ని సమకూర్చుకుంటాం. దేవుడు నిన్ను కరువులో పోషించాలంటే, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటికి తీసుకురావాలంటే నంబర్ 1 ఉండాల్సింది నీలో ఏముండాలి? యథార్థత. దేవా, నాలో ఇది ఉంది, నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. కయ్యను అడిగినాడు, ఈ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు 4:9 వచనంలో, ఆదికాండంలో. వాస్తవాన్ని చెప్పాలి కదా, వాస్తవం చెప్పినాడా కయ్యను? నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. చంపింది ఎవరు? కయ్యనే కదా ఏబేలును చంపింది. సొంత తమ్మిని చంపింది కయ్యునే. చంపిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభు అడిగినాడు, దేవుడు అడిగినాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు. వేర్ ఆర్ యు అని అడిగితే ఏం చెప్తున్నాడు కయ్యను? నా తమ్మునికి నేను కావలివాడనా? తప్పు చేసి అంత ఘోరంగా దేవుని దగ్గర తప్పించుకుంటాడు ఎవడైనా? దాచుకున్నాడు. యథార్థత లేదు. ఒకవేళ కయ్యను ఒప్పుకొనిటే, ప్రభువా నిజమే నేను చంపానయ్యా, తమ్ముని మీద పడి చంపానయ్యా అని ఒప్పుకుంటే విడిచిపెట్టేవాడు. నేటి దినాల్లో బంధువులే ఒకరిని ఒకరు చంపుకుంటారు, ఆస్తుల కొరకు తగాదలు పడి చంపుకునేటువంటి దినాలు ఇవి. పరువు హత్యలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే యథార్థత లేకపోవడాన్ని బట్టి. యథార్థత మన జీవితాన్ని ఎంత బాగు చేస్తుందో తెలుసునా? అన్నీ డిలీట్ చేయండి దయచేసి, ప్లీజ్ డిలీట్ చేయండి. దేవునికి ఇష్టం లేనటువంటివి చాటింగ్లు కావచ్చు, ఫోన్స్ కావచ్చు, పాపం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, తలంపులు కావచ్చు. దేవుడు నిన్ను బ్రతిమాలాడుకుంటున్నాడు. ఒక సేవకునిగా నేను కూడా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను, దయచేసి దేవునికి ఇష్టం లేనివి మీ ఫోన్లో ఉండకుండా ఉంటే మంచిది. మీ మనసులో లేకుంటే మంచి. ఫస్ట్ మనసులో నుండి తీసివేసుకుంటే ఆటోమేటిక్గా ఫోన్లో ఏమైపోతాయి? ముందు డిలీట్ చేయాల్సింది ఎక్కడ? ఫోన్లో కాదు. ఎక్కడ డిలీట్ కావాలి? ముందు మైండ్. ఒక ఆయన అన్నాడు, మైండ్ ఈజ్ మంకీ అన్నాడు. అర్థమైందా? మైండ్ ఈజ్ మంకీ. మంకీ అంటే ఏంది? కంకి కాదు మంకీ అంటే. మంకీ అంటే కోతి. మన మనసు ఎటువంటిదంట? కోతి లాంటిది. ఊకిట గెలుకుతుంటుంది అనమాట. అన్నిటినీ గెలుకుతుంది. పాపానికి గెలుకుతుంది, యూట్యూబ్ని గెలుకుతుంది కదా, ఫేస్బుక్ని గెలుకుతుంది, వాట్సాప్ని గెలుకుతుంది. అన్నీ గెలకడమే. ఒకసారి ఒక కోతికి బాగా జబ్బు చేసిందంట, అనారోగ్యం వచ్చింది. కోతులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట, రేపు చచ్చిపోయేటట్టుండి ఆ కోతి, గాయపడింది, పోయి అందరం సందర్శించొద్దాం, పోయి ఆదరణ కూడిక పెట్టొద్దామని పోయినాడు కోతులన్నీ కలిసి ఆ కోతి కాడికి. పెద్ద కోతి ఉంటుంది, అన్నీ చెప్పి సమావేశమై దాదాపుగా 20-30 కోతులు అన్నీ ఒక కోతి దగ్గరికి పోయారంట. ఈ ఫస్ట్ కోతుండి ఎక్కడ గాయమైందని గాయం మీద ఇట్లా గీకిందంట. గాయం ఎక్కువైతే తక్కువ అవుతుందా? ఇంకా పెరిగింది. ఇంకొక కోతి వచ్చింది, ఇక్కడే గాయమైందని ఇట్లా అనిందంట. ఇంకేమైంది? ఇంకా పెద్దగైంది. 30 కోతులు వచ్చి ఇట్లా గీకి కదిలిస్తే ఏమైతే లాస్ట్కి తెలిసిన అన్నీ గాయం చేస్తే చచ్చిపోయింది ఆ కోతి. ఎంత ప్రమాదం కదా. మనం కూడా ఎప్పుడు కోతి అనమాట. మైండ్ ఈజ్ మంకీ. మనది మంకీ, కోతి చేష్టలు చేస్తాం. అన్నీ కోతి చేష్టలు ఉన్నాయంటుంటారు కదా. అన్నిటిని గెలకడమే, పక్కలని గెలకడమే, పక్కింటోళ్ళని గెలకడమే, ఇరుగు పొరలను గెలకడమే. ఎవరన్నా బాగా వచ్చినా బాగా చక్కగా ఉండాలి, చక్కనయ్య అంటుంటారు. మంచిగా ఎక్కిపోయినారు, అప్పులో వండాడు అనుకో, ఆడ వేస్ట్ ఫెలో అని మాట్లాడతారు. ఇబ్బందులు ఉన్నాడు అనుకో, పనికిరానోడు అని అంటుంటాం. అన్నిటినీ గెలుకుతాం, అన్నిటినీ టచ్ చేసి చూస్తాం మనం. మంకి లాంటిది మన మైండ్. కోతి నుండి చేయబడలేదు, కోతి నుండి రాలేదు మనం, దేవుడే సృష్టించినాడు. కానీ మనం కోతిలాగా తయారయ్యాం అంతే. కోతి నుండి వస్తే కోతుల రక్తం మనసులకు పనిచేయాలి కదా, చేస్తుందా? ఎవరైనా హాస్పిటల్ ఉన్నారనుకో, కోతి రక్తం ఎక్కిస్తే పని చేస్తుందా? కోతి నుండి మనిషి రాలేదు, సిద్ధాంతకర్త ఉన్నాడు కదా. ఎవరు ఆయన? మనిషి కోతి నుండి వచ్చినాడని చెప్పిన ఆయన
డార్విన్, మా మిస్సెస్ బాగా గుర్తుపెట్టుకుంది. డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి మనిషి రాలేదు, దేవుని నుండే మనిషి సృష్టించబడ్డాడు. కానీ కోతి అయినాడు. తర్వాత ఆలోచనలు కోతి లాంటివి వచ్చినాయి, తలంపులు కోతి లాంటివి వచ్చినాయి. అందుకే మన జీవితాల్లో బి కేర్ఫుల్గా ఉండాలి. ఉన్న కొద్దిగా బ్రతికిన, నువ్వు సమస్యలో ఉన్నా, తొక్కుతో తిన్నా, వెలుపాకారంతో తిన్నా, పచ్చడితో నువ్వు తిన్నా, యథార్థంగా ఉంటే మంచిది. యథార్థంగా ఉంటే, యథార్థమే పదార్థం అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? యథార్థమే. యథార్థం లేకుంటే పదార్థం కాదు, అది ఇంకా పనికిరాంది అవుతుంది. యథార్థమే పదార్థం. నీవు యథార్థంగా ఉన్నావా? నీ టీచర్స్ దగ్గర, నువ్వు స్కూల్లో, కాలేజీలో, నీ జాబులో, నువ్వు ఉన్నటువంటి స్థలాల్లో, నువ్వు చేసే పనిలో, నీ భర్త దగ్గర, భార్య దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, దేవుని దగ్గర నువ్వు యథార్థంగా ఉండాలి. ఈమె ఓపెన్ హార్ట్, సారేపతి విధవరాలు హార్ట్, ఓపెన్ హార్ట్, ఉన్నదంతా చెప్పింది, వాస్తవమే మాట్లాడింది. ఇంతే ఉందయ్యా, తొట్టిలో ఇంతే ఉందయ్యా, బుడ్డిలో ఇంతే ఉందయ్యా, సరే వెళ్ళు చేసుకుంటే ఏడ్చుకుంటా చేయలేదు. ఎవరైనా లాస్ట్ ఉంటే తీసుకురామంటే ఏం చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు? ఏడ్చుకుంటా చేసుకుంటా పో, నీకే వాడని పో, నీకు ఇస్తా పని పాడేసిపోతావు. కొన్నిసార్లు ఏడ్చుకుంటా బాధతో చేస్తారు. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన రోడ్డు మీద పోయేటోళ్ళను రండి ఇంటికి రండి అని భోజనానికి రమ్మని పిలిచినాడు. ఆ భార్య ఏం చేస్తుంది తెలిసిన, ప్లేట్ ఇంత పైనుండి ఎత్తేస్తుంది వాళ్ళు వచ్చే మొదటిని. అంటే అర్థమైంది వచ్చిన వాళ్ళలా పోవాలని. వాళ్ళు వచ్చి ఏమన్నా అట్లా వాడేస్తుంది అక్క ప్లేట్ అంటే, ఏం లేదు కొంచెం ఆరోగ్యం బాగాలేదులే అని చెప్తున్నాను. యథార్థత ఉండాలా. దేవుని దగ్గర యథార్థంగా ఉంటే ఎక్కడైనా యథార్థంగా ఉంటాడు. దేవుని దగ్గర కరెక్ట్ లేకపోతే ఎక్కడ. కనుక డిలీట్ ఎక్కడ చేసుకోవాలి? మన ముందు ఫోన్లో కాదు, ఎక్కడ డిలీట్ చేయవాలి? మైండ్లో డిలీట్ చేసుకోవాలి. కొంతమంది అందుకే ఏదైనా మాట చెప్పినా మనకి ఎమ్మడి ఏం చేస్తారు? నెత్తికిడతారు, ఎంటికెళ్ళి ఇట్లా పట్టుకుంటారు, తలపైన చేయి ఇట్లా అనుకుంటుంటారు. అంటే అర్థమైంది, లోపల ఉంది వాళ్ళకంతా, బుర్ర అంతా పాడైన దగ్గరికి ఎప్పుడు ఇట్లా పట్టుకుంటారు అంటుంటారు. దయచేసి నెత్తి మీద చేయి పెట్టుకోండి, గీకుంటే లాభం లేదు. ముందు డిలీట్ చేసుకోవాలి. మైండ్ ఫ్రెష్గా ఉండాలి, రీఫ్రెష్. డిలీట్ చేయవలసిన విషయాలు అన్నీ డిలీట్ చేయండి. ముందు మైండ్లో డిలీట్ అయితే మొబైల్లో కూడా డిలీట్ అవుతాయి. జీవితం పర్ఫెక్ట్గా ఉండగలుగుతుంది. ఒకటి యథార్థత, రెండవది ప్రాధాన్యత. యథార్థత, ప్రాధాన్యత. మూడవది విశ్వాస్యత. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. మరలా కుమారుడు చనిపోయినాడు అదే ఇంట్లోనే. చివరి మాట చెప్తాం చూడండి, చివరి వచనం చదువుతారా? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఆమె చెప్తున్న ఒక మాట చూడండి. ఆమె ఉన్నావనియో ఇక్కడ ఏమని చెప్తుందంటే, యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను. ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది ఆమె. యెహోవా మాట నిజమని. కుమారుడు చనిపోయినాడు, ఏలియా వచ్చి మళ్ళా బతికించాడు, ప్రార్థన చేశాడు. కుమారుడు బ్రతికిన తర్వాత ఆమె చెప్తున్న మాట, యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. ఈ సమయంలో మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుందాం. కరువులో పోషించబడింది, కరువులో దేవుడు ఆమెను పోషించాడు. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి తలలోంచి కలుమేయండి. ప్రార్థన.